ఈరోజు మనం దేవుని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. కొత్త సంవత్సరం మందు చాలామంది తీర్మానం చేసుకుంటారనమాట. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా ఈ సంవత్సరం అయినా సరే నేను నీళ్ళు ఎదగాలి, నీ పరిచర్లో వాడబడాలి, నీ సేవలో వాడబడాలి, నీ ఆత్మను నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పొందుకోవాలి ప్రభా, నాతో పాటు నా బంధుమిత్రులని నా స్నేహితుల్ని నీలో నడిపించాలి ప్రభా, నీలో ఎదగాలి అనేటువంటి తీర్మానం మనం దేవుని దగ్గరికి వెళ్ళి చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. నీ ఆత్మను నాకు తోడుగా ఉంచు, ఈ సంవత్సరం అయినా నేను నీలో ఎదగాలని చెప్పేసి. అయితే ఇప్పటికీ కొన్ని రోజులు గడిచిపోయింది కదా, అయితే ఇప్పటి వరకు ఈ సమయం వరకు మనం కొన్ని తప్పులు చేస్తుంటాం, మళ్ళా పాపంలో పడిపోయి ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే నేను ఆ రోజు ఫలానా రోజు తీసుకున్నా కదా, తీర్మానం చేసుకున్నా కదా, మరలా ఇప్పుడు నేను ఎందుకు ఈ తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని దుష్టుడు మీ హృదయంలో ఒక అపోహని పెట్టేస్తాడనమాట. మీరు అదే నమ్మొచ్చు, అక్కడే బాధపడుచు ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఒకసారి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. అలా జీవితకాలం జ్వరం అనేది ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది. అలా అని మనం ఇంట్లో ఏం కూర్చోం కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉంటాం. అట్లాగా ఏ వ్యాధి వచ్చినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. ఆయన చెప్పిన మెడిసిన్స్ తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది, మనకి ఎటువంటి అనారోగ్యం మళ్ళీ రాకుండా ఉంటుంది. అలాగే ఆ ఉన్న రోగం నుంచి మనం బయటపడతాం. అలాగా మన పాపం చేసినంత మాత్రాన దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను వదలడు, దేవుడు నన్ను మరలా దగ్గరికి తీసుకోడు అనే భ్రమలో మీరు ఉండొద్దండి. ఎందుకంటే దేవుడు వచ్చింది పాప క్షమాపణ నిమిత్తము మన కొరకే ప్రాణం పెట్టి, మన పాపాలన్నీ ఆయన మీద మోసుకొని, మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి మనల్ని క్షమించారు. మీరు మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 28వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. ఏమో ఇప్పటిదాకా మనం పాపంలో పడిపోయి ఉండొచ్చు, దేవుళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు. ఇప్పటి నుంచైనా ప్రభువుని సహాయం అడుగుదాం, ఆయన ఆత్మను మనం పొందుకుందాం. అంతేగాని దేవుడు నన్ను క్షమించడు అని అనుకోవద్దండి. లేదంటే మన ఇంట్లో పేరెంట్స్నే తీసుకున్న ఒక ఉదాహరణకి, ఎందుకంటే మనం ఒక తప్పు చేస్తే తల్లిదండ్రులు తిడతారు, కొడతారు, లేదంటే మన మీద కోప్పడతారు కదా. అంత మాత్రాన నువ్వు నా కుమారుడు కాదు, నువ్వు నా కుమార్తెవు కాదు అని అన్నారు కదా. యేసయ్య కూడా అంతేనండి. నువ్వు తప్పు చేసినంత మాత్రాన నువ్వు ఆయన కుమారుడు అవ్వకుండా పోలేవు, ఆయన కుమార్తెకు అవ్వకుండా పోలేవు. ఆయన వచ్చింది మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం చిందించాడు. ఇది మనం మైండ్లో పెట్టుకొని ఇక మీదట